హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ అండి. యూనిట్ 1లోంచి మనం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు డేటా టైప్స్ మనకు ఆల్వేస్ సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ వేరే ఏ అదర్ లాంగ్వేజెస్లో అయినా సేమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ చేస్తాయండి. మనకి ఈ పర్టికులర్ డేటా టైప్స్ ఏం చెప్తాయి అంటే ఏ కైండ్ ఆఫ్ డేటా మీరు స్టోర్ చేయబోతున్నారు, ఆ స్టోర్ చేయడానికి మీకు ఎంత మెమరీ కావాలి అనేది మీ డేటా టైప్ చెప్తుందండి. ఆ డేటా టైప్ విల్ టెల్ యువర్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ హౌ మచ్ మెమరీ హ్యాస్ టు బీ ప్రిజర్వ్ ఫర్ వాట్ కైండ్ ఆఫ్ డేటా అనేది మీ డేటా టైప్స్ అండి. అయితే ఈ డేటా టైప్స్ జావాలో స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అండి మన జావా అనేది. సో స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ కాబట్టి కంపైలర్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. అండ్ ఏ కైండ్ ఆఫ్ డేటాది, ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్, దాని టైప్ కంపాటబిలిటీ ఏంటి, ఏ టైప్ నుంచి ఏ టైప్కి చేంజ్ చేస్తున్నది, ఇవన్నీ కూడా మన కంపైలర్ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి సో ఈ డేటా టైప్స్ గురించి తెలుసుకోవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి వెన్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రోగ్రామింగ్. అయితే ఇందులో మేజర్గా మనకు 2 క్లాసిఫికేషన్స్ అవుతాయండి. వన్ ఈజ్ ప్రిమిటివ్ డేటా టైప్, సెకండ్ వన్ ఈజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. విల్ గో ఫర్ ప్రిమిటివ్ డేటా టైప్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటంటే సింపుల్ డేటా టైప్స్, ఇందులో ఒక సింగిల్ వాల్యూ మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతాం. అట్లాంటి వాటిని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం, లేకపోతే ఫండమెంటల్ డేటా టైప్స్ అని కూడా అనొచ్చు మీరు. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంటీజర్ డేటా టైప్. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయండి మనకు. ఏ డేటా టైప్ నేర్చుకున్నా కూడా ఆ టైప్ ఆఫ్ డేటాలో మీరు ఏం స్టోర్ చేస్తున్నారో, ఏ వాల్యూ స్టోర్ చేస్తున్నారో, దాని రేంజ్ ఎంత, దాని మెమరీ సైజ్ ఎంత, ఇంతే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ మనం ఇంటీజర్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంటీజర్ వాల్యూస్ని, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఆ వాల్యూస్ని మనం స్టోర్ చేయడానికి, ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఇంటీజర్ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో కూడా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే బైట్ డేటా టైప్. ఇక్కడ ఈ బైట్ డేటా టైప్ బాగా అబ్జర్వ్ చేయండి సార్. ఈ బైట్ డేటా టైప్ అనేది మనకు ప్రీవియస్ లాంగ్వేజెస్లో అంటే C++ మీరు నేర్చుకుని ఉంటారు. సో అందులో మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఇక్కడ బైట్ డేటా టైప్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంటీజర్ వాల్యూనే స్టోర్ చేస్తుంది, కాకపోతే ఇది ఎక్కువ మెమరీ తీసుకోండి. ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ విల్ బి టేకెన్ బై యర్ బైట్ డేటా టైప్. అయితే దీని రేంజ్ వచ్చేసి -128 నుంచి 127 వరకు స్టోర్ చేస్తుందండి. తక్కువ మెమరీ తీసుకుంటుంది అండ్ షార్ట్ నంబర్ని ఇది స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇంటీజర్ డేటా టైప్ ఏంటి అంటే షార్ట్ ఇంటీజర్ డేటా టైప్ అని. ఇట్ మెయింటైన్స్ అ సైన్డ్ ఇంటీజర్ వాల్యూ. సైన్డ్ ఇంటీజర్ వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూస్ నుంచి పాజిటివ్ వాల్యూస్ దాకా ఇది స్టోర్ చేస్తుందండి. సైజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ షార్ట్ ఇంటీజర్ ఇస్ 2 bytes. అండ్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి రేంజ్ అవుతుంది అంటే 32,768 నెగిటివ్ నుంచి 32,767 వరకు పాజిటివ్ నంబర్ వరకు స్టోర్ చేసుకోగలుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఇంకో క్లాసిఫికేషన్ వచ్చేసి మన ఇంటీజర్ డేటా టైప్లో ఇంట్ అండి. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే డేటా టైప్ అని చెప్పొచ్చు. అయితే ఈ డేటా టైప్ ఏంటి అంటే 4 bytes ఆఫ్ మెమరీని తీసుకోవడం జరుగుతుందండి. దాని రేంజ్ వచ్చేసి ఈ నంబర్ వరకు ఉంటుందండి. 2147483 నెగిటివ్ నుంచి సేమ్ నంబర్ మనకు పాజిటివ్ వరకు కూడా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఈ నంబర్ మీరు మెన్షన్ చేసేటప్పుడు ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా గుర్తుకుంది అంటే మెన్షన్ చేయండి, లేకపోతే తప్పుగా రాసే ప్రయత్నం చేయొద్దు ఎగ్జామ్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంటీజర్ టైప్ వచ్చేసి లాంగ్ ఇంటీజర్ టైప్ అండి. ఇది మన ఇంటీజర్ కంటే పెద్ద నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి, అంటే లెందియర్ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి మనం యూస్ చేస్తామని చెప్పొచ్చు. ఇక్కడ రేంజ్ వచ్చేసి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ దాకా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ నెంబర్ మనకు గుర్తుకుంటుందని నేను చెప్పను, బట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు గుర్తుంటేనే ఎగ్జామ్లో మెన్షన్ చేయండి, లేకపోతే మెన్షన్ చేయొద్దు. ఇది 8 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుందండి. 8 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ దట్ లాంగ్ ఇంటీజర్ వాల్యూ. సో ఇవి ఇంటీజర్ డేటా టైప్స్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డేటా టైప్స్ వచ్చేసి ఫ్లోటింగ్ డేటా టైప్. ప్రిమిటివ్స్లో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రిమిటివ్ కేటగిరీస్లో నెక్స్ట్ ఫ్లోటింగ్ డేటా టైప్ ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ డేటా టైప్ అనేది ఫ్రాక్షనల్ వాల్యూస్, అంటే పాయింట్ ఉన్న తర్వాత నంబర్స్ ఉంటాయి కదండి, ఆ నంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఫ్లోట్ డేటా టైప్ ఉంటుంది. ఇందులో ఈ ఫ్లోట్ డేటా టైప్లో సింగిల్ ప్రిసిజన్ వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేస్తామండి. ఇది 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది ఇన్ ఆర్డర్ టు స్టోర్ ద వాల్యూ. దీని రేంజ్ ఎంతవరకు ఉంటుందంటే 3.4 ఇంటూ 10⁻38 రేంజ్ వరకు ఇది స్టోర్ చేసుకోగలుగుతుంది వాల్యూస్ని. ఇది మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి ఎగ్జామ్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ ఏంటి అంటే నెక్స్ట్ ఫ్లోటింగ్ డేటా టైప్ ఏంటి అంటే డబుల్.
ఇది కూడా ప్రెసిషన్ వాల్యూస్‌నే, కాకపోతే డబుల్ ప్రెసిషన్ అనేది ఇది మెన్షన్ చేస్తుందండి. మీన్స్ లెంథియర్ పాయింటెడ్ వాల్యూస్‌ని మెన్షన్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇది 8 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. దీని రేంజ్ వచ్చేసి 1.8 ఇంటూ 3^308 వరకు ఉంటుందండి. మీరు ఇంత లెంథీ నంబర్‌ని కూడా మెన్షన్ చేయొచ్చు ఆఫ్టర్ ద పాయింట్ అనేది. అంటే అక్యురేట్ నంబర్స్‌ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు, లెంథియర్ అక్యురేట్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ డబుల్‌ని మనం యూజ్ చేస్తామని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఫండమెంటల్ డేటా టైప్స్ అనండి, లేదా మీ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండి. అందులో క్యారెక్టర్ డేటా టైప్ అండి. సింపుల్గా చెప్పాలి అంటే ఆల్ఫాబెట్స్ని స్టోర్ చేయడానికి, లేదా సింబల్స్ని స్టోర్ చేయడానికి, ఏదైనా క్యారెక్టర్ని మనం స్టోర్ చేయడానికి ఈ పర్టికులర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఇది 2 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. అండ్ ఇది అన్సైన్డ్ క్యారెక్టర్స్ని 0 నుంచి 65,536 వరకు దీని రేంజ్ అనేది ఉంటుందండి. ఓకే. అండ్ ఒక కొత్త అని చెప్పొద్దు, C++లో మీకు ఇంట్రడ్యూస్ అయి ఉంటుంది బులియన్ డేటా టైప్ అని చెప్పేసి. ఈ బులియన్ డేటా టైప్ ఏంటి అంటే ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేయడానికి మాత్రమే మనం దీన్ని యూజ్ చేస్తాం. 0 ఆర్ 1 లేదా ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేయడానికి మనం బులియన్ డేటా టైప్ని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ డేటా టైప్ నుంచి మనం కొత్త డేటా టైప్స్ని క్రియేట్ చేయగలిగితే లేదా డిరైవ్ చేయగలిగితే వాటిని మనం ఏమంటామంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటామండి. అయితే ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం ఇక్కడ జావాలో చూసినట్టయితే మన క్లాసెస్ కానీ, ఇంటర్ఫేసెస్ కానీ, అరేస్ కానీ ఇవన్నీ కూడా మనం ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్ని క్లబ్ చేసి, మెథడ్స్ని డిఫైన్ చేసి, లేదా అరేస్ని మనం డిరైవ్ చేస్తుంటాం ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్ నుంచి. సో అట్లాంటి కేసెస్ని మనం అన్నిటిని కూడా మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పొచ్చు. ఈ డేటా టైప్స్ ప్రతి ప్రోగ్రాంలో మనం డిఫరెంట్ డేటా టైప్స్ని యూజ్ చేస్తామండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి మాత్రమే నేను ఒక ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎట్లా మనం యూజ్ చేస్తామని చెప్పేసి. సో ఐ హోప్ సో మీరు కూడా ఎగ్జామ్లో రాసేటప్పుడు వీటన్నిటిని మెన్షన్ చేసిన తర్వాత మీరు ఒక ప్రోగ్రామ్ని అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు ఎంత మంచిగా ప్రోగ్రామ్ని స్పెసిఫై చేయగలిగితే అంత మంచిది. సో ఐ విల్ గో. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, నేను ఒక ప్రోగ్రామ్ని ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. టైం వేస్ట్ కావద్దని చెప్పేసి నేను ఆన్లైన్ కంపైలర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే కంపైలర్ యూజ్ చేయాలని ఏం లేదు. ఏ కంపైలర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ కంపైలర్స్. లేదా మీరు డెస్క్టాప్ మీద కూడా రన్ చేయొచ్చు. డెస్క్టాప్ మీద ఎట్లా రన్ చేస్తారనేది మన వీడియోలో ఉంది ఆల్రెడీ, మీరు చూసుకుంటానంటే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నాను, క్యారెక్టర్ డేటా టైప్ తీసుకున్నాను, డబుల్ డేటా టైప్ తీసుకున్నాను. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక శాంపుల్ ప్రోగ్రామ్, ఉన్న నెంబర్స్ని యాడ్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాస్లో చూపించడానికి. జస్ట్ ఇది రన్ చేసి చూద్దామండి వీటిని ఎట్లా చూపిస్తుంది మనకు అవుట్పుట్లో అనేది. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రోగ్రాంలో ఏవైనా ఎర్రర్స్ ఉంటే మీకు చూపిస్తుంది. ఇక్కడనే ఏమీ ఎర్రర్స్ లేవు కాబట్టి మీకు అవుట్పుట్ వచ్చేసిందండి. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ మనం రౌండ్ బై రౌండ్ ఇంక్రీజ్ చేస్తున్నాం ఇక్కడ ఫర్ లూప్లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ లూప్ నేను యూజ్ చేశాను కదా, ఫస్ట్ 1 ఉన్నప్పుడు 1, తర్వాత 2 అయినప్పుడు దాన్ని డివైడ్ చేసి 0.5 వస్తుంది, మళ్ళీ డివైడ్ చేస్తే 3 సంథింగ్ వస్తుంది. సో అది ప్రోగ్రామ్ వేరే ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్లోట్ వాల్యూస్ అనేవి ఇట్లా ప్రింట్ చేయబడతాయి. సమ్లో ఫ్లోట్ వాల్యూ ఉంది, ఎక్స్లో కూడా ఫ్లోట్ వాల్యూ ఉంది. మీరు ఇక్కడ ప్రోగ్రాంలో అబ్జర్వ్ చేయండి. మీరు ప్రోగ్రాంలో అబ్జర్వ్ చేస్తే మనం ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఎక్స్ వాల్యూ అందుకే ఫ్లోట్ వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. అలాగే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ నేను ఏం చేశానంటే సమ్ వాల్యూ కూడా మనకి ఏమొచ్చింది అంటే ఫ్లోట్ వాల్యూ. ఓకే, అట్లా కాకుండా మనం నెక్స్ట్ ఇంటీజర్ క్యారెక్టర్స్ని తీసుకున్నాం కదండి, వాటిని కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యారెక్టర్, డబుల్ ఇవి మనం తీసుకున్నాం. వాటిని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సిహెచ్ వాల్యూ ఏముంది అంటే ఏ, అది మనం ఆడ అసైన్ చేసామండి. అండ్ డబుల్ వాల్యూ ఏముంది అంటే 52.2222 అని ఉంది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి నేను స్క్రోల్ డౌన్ చేస్తాను, మీరు ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ చూడండి, సిహెచ్ అనేది మనం ఏగా మనమే సేవ్ చేసాం, అండ్ ఆర్ అనేది కూడా. అట్లాగే మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లా మీరు ఏ ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేసినా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఈ రోజులలో మనకు సిస్టమ్ ఉండాలి, ఏదో ఉండాలి అన్న అవసరం లేదు. మీరు నేర్చుకోవాలన్న జిజ్ఞాస మీకు ఉంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. మీరు మొబైల్లో కూడా టైప్ చేయొచ్చు. ఓటీజీని ఎట్లా కనెక్ట్ చేస్తారు, ప్రోగ్రామ్ ఎట్లా టైప్ చేస్తారు, మనం సపరేట్ వీడియో చేద్దామండి దానికి. ప్రస్తుతానికి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నేను ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ మాత్రం చూపించాను. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇంకొక వీడియోలో కలుద్దాం.